ఉల్లిపాయ కార చుట్టలు చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా చేసుకోవాలనుకుంటే మా వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ నమస్తే, అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం ఉల్లిపాయ బియ్య పిండితోని కార చుట్టలు చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఉల్లిపాయలు 200 గ్రాములు, బియ్య పిండి అరకిలో, 1 స్పూను వాము, 1 స్పూను నువ్వులు, 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం. ఇప్పుడు ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకొని కలిపేటప్పుడు చూపిస్తాం. మళ్ళీ ఇలా కట్ చేసుకొని మిక్సీలో పడేద్దాం. పడేసి మిక్సీ పట్టుకుందాం. 4 ముక్కలు చేసుకోండి, మంచి మెదుగుద్ది. మరి 2 ముక్కలు చేసుకోపోండి, మెదగకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కోసుకొని మెత్తగా గుజ్జులాగా పట్టుకొని పిండిలో వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇట్లా కోసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో ఉల్లిపాయ పేస్ట్ ఇలా పట్టుకోవాలి, చూడండి మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకొని మెత్తగా పిండిలో వేసుకోవాలి. వాము 1 స్పూను, ఇదిగో నువ్వులు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని కలుపుకుందాం. ఇదిగో ఉల్లిపాయ పేస్ట్ వేసి ఇలా కలుపుకోవాలి. నీళ్లు సరిపోతే కొన్ని నీళ్ళు వేసుకొని మంచిగా స్మూత్గా కలుపుకొని కళాయి పెట్టుకుందాం. ఇట్లా ముదువుగా కలుపుకోవాలి మంచిగా. చూడండి, గరి లూజు కొద్దు, మరీ గట్టిగా కలుపుకున్నా రావు. ఇగో ఇట్లా కలుపుకొని గిద్దెల్లో పెట్టుకొని మంచిగా చేసుకోవాలి. ఇట్లా 1 గంట మీద తిప్పుకొని నూనెలో వేసుకుంటే బాగుంటాయి. అందులో తిప్పకుండా చేయి గాలకుండా కూడా ఉంటుంది మీకు చేసుకోవటానికి. ఇక చూడండి నేను ఎట్లా చేస్తానో, మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఇలా చేసుకొని ఇలా చేసి మంచిగా ఇట్లా వేసుకోండి. ఉల్లిపాయది కాబట్టి సిమ్లో పెట్టి కాల్చుకోండి. ఐలో పెట్టి కాల్చితే మాడిపోతాయి. సిమ్లో పెట్టి మంచిగా కాల్చుకొని మంచిగా ఎర్రగా కాల్చుకొని కొద్దిగా గాలంగానే తిప్పేసుకోండి. తర్వాత ఎర్రగా కాల్చుకొని తీసుకోండి. సూపర్ ఉంటాయి తింటే. మీరు తిని చూడండి, టేస్ట్ సూపర్ ఉంటాయి. మేము అన్నీ అయిపోయినాక మళ్ళీ చూపిస్తాం మీకు. ఉల్లిపాయతో కార చుట్టలు చేసుకున్నాం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. బాగుంది టేస్ట్. ఉల్లిపాయ వాసన మంచిగా స్మెల్ బాగా వస్తుంది. మంచి కరకర అంటనే ఉల్లిపాయ పేస్ట్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే మా వీడియో లాస్ట్ వరకు చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.